ప్రభువా వారు పరిశుద్ధాత్మ పూర్ణులై పలు దేశాలకు వెళ్ళి ప్రకటించినట్టు మేము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. వారు చేసినట్టు మేము చేయలేం, కానీ మా చేతనైనంత మట్టుకు మేము చెయ్యువారమై ఉన్నాం. కనుక ప్రభువా, మా యొక్క చేతకాని స్థితిని చేతనైన స్థితిగా మార్చి మేలు జరిగించి మహిమను పొందమని త్వరగా రానయ్యన్న యేసునామమున వేడుకొనుస్తున్నాం తండ్రి. కూర్చుందామండి. దైవాత్మా రామో నా తనువున వ్రాలుము. దైవాత్మా రామో నా తనువున వ్రాలుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. కనుక పెంతెకొస్తు అను పండుగ దినము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరి, పెంతెకొస్తు అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ దినానికి పునరుత్థానము జరిగి ఎంతకాలం అయిందంటే 50 దినాలు అయింది. కనుక 50 దినాల క్రితము ప్రభు పునరుత్థానమయ్యారు. మరి సమాధిని, సాతానును, సమస్తాన్ని జయించి ఆయన పునరుత్థానమైనట్టు మనం చూస్తున్నాం. అయితే పునరుత్థానుడైనటువంటి ప్రభు పునరుత్థానము అయిన తర్వాత ఆయన హడావిడిగా పరలోకం వెళ్ళిపోలేదు, కానీ 40 దినాల వరకు తన పిల్లలైన వారికి తాను కనపరుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే వారు పునరుత్థానాన్ని నమ్మలేదు. ప్రభు మృతుల్లో నుండి లేచారు అంటే వారు విశ్వాసముంచలేదు. కనుక తోటలో కనబడే వారికి తోటలోను, గదిలో కనబడే వారికి గదిలోను, దారిలో కనబడే వారికి దారిలోను, సముద్ర తీరమున కనబడవలసిన వారికి సముద్ర తీరాన కూడా ఆయన కనబడ్డారు. కనుక ఎక్కడ ఎవరిని ఎలా కలుసుకోవాలో అలాగ ఆయన కలుసుకొని తను గురించి ఆయన తెలియపరుచుకున్నారు. ప్రియులరా, నమ్మని మందమతులారా అని వారిని మందలించి, సరిలేని వారిని మీరు ఎలాగుంటే మాకెందుకని ఆయన వదిలివేయకుండా ఆయన సరిచేసి వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ యొక్క వాగ్దానం అంటే, ఆ యొక్క లోకాసు వార్తలో మనం ఆ యొక్క వాగ్దానాన్ని చూసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం అనేది ఆ యొక్క లోకాసు మీ తండ్రి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పిన. కనుక ప్రభు శిష్యులైన వారితో చెప్తున్నారు, ఇదిగో తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. పైనుండి శక్తి. ప్రియులారా, దేవుడు పైనుండి కొన్ని పంపిస్తున్నారు. ఎండ పైనుండి వస్తుంది, వర్షం పైనుండి వస్తుంది, మంచు కూడా పైనుండి వస్తుంది, గాలి, ఇవన్నీ కూడా పైనుండి వస్తూ ఉన్నాయి. అయితే పైనుండి వచ్చేవి ప్రత్యేకమైనవి. అలాగనే దేవుడు కూడా పైనుండి ఏం పంపిస్తున్నారంటే ఆ పరిశుద్ధాత్మని ఆయన పంపిస్తున్నారు. అయితే దేవుడు ఇక్కడ వారికి ఒక మాట, కఠినమైనటువంటి మాట వారితో మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క మాటను బట్టి చూస్తే, పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి.
అయితే మీరు పట్టణంలో కనిపెట్టండి. ఇన్ని దినాలైన తర్వాత మీకు ఆత్మ వస్తుంది. ఇన్ని రోజులైన తర్వాత మీరు ఆత్మను పొందుతారు అని ఆయన చెప్పలేదు. నిజానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. కనుక ఆయన ఆరోహణమయ్యి, అంటే పునరుత్థానమైనటువంటి 40 దినాలకి ఆయన ఏమయ్యారంటే ఆరోహణమయ్యారు. ప్రియులారా, ఆయన ఆరోహణము అయిన తర్వాత ఆ శిష్యులైన వారట ఆ యొక్క ప్రభు వాగ్దానమును అనుసరించి 10 దినాలు ఏం చేస్తారంటే పట్టణములో కనిపెట్టారు. మార్కు గారి మేడగదిలో వారు కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, 10 దినాలు అనే సంఖ్య ప్రభు చెప్పలేదు, కానీ 10 దినాలు పూర్తయ్యేటప్పటికి పరిశుద్ధాత్మ అనేది వారి మీదకి దిగొచ్చింది. కనుక చూడండి, ఇప్పుడు కోళ్ళు లేవు, కానీ పూర్వకాలము ఆ కోళ్ళు ఆ గుడ్డులుగా మార్చే విధానం మనం పరిశీలన చేస్తే, ఆ యొక్క కోడి గుడ్ల మీదట 21 రోజు ఉన్నప్పుడు, అంటే 3 వారాలు ఉన్నప్పుడట ఆ గుడ్లలో నుంచి ఏమొచ్చాయి అంటే ఆ పిల్లలు బయటకు వచ్చాయి. ప్రియులరా, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, ఆ యొక్క 21 దినము కూడా సంపూర్తి అవ్వాలి. కనుక 21 దినము సంపూర్తి అయితేనే కానీ ఆ యొక్క గుడ్డులో నుంచి పిల్లల బయటకు రాలేదు. అలాగునే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే విషయంలో కూడా అలాగున వారు ఒక రూపాన్ని వారు సంపాదించుకోవడానికి 10 దినాలు పట్టింది. ప్రియులరా, నిజానికి ఈ 10 దినాలు ఒక ప్రత్యేకమైనటువంటి దినాలు. కనుక 10 దినాలు కూడా వారి చూపు వెలపలికి వెళ్ళలేదు. 10 దినాలు కూడా వారి చూపు వేరే వేరే వాటి వైపు వెళ్ళలేదు. నిజానికి నేనైనా మీరైనా ఎవరమైనా ప్రార్థనకు వచ్చామంటే ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు వస్తాయి, మీకు వచ్చేవి మీకు వస్తాయి. ప్రియులరా, అప్పుడు ఏం చేస్తామంటే బయటికి వెళుతూ ఆ ఫోన్ చేసిన వారికి సమాధానం అనేది మనం చెబుతూ ఉంటాం. కానీ ఈ కాలంలో ఉన్నట్టు ఆ కాలంలో ఫోనులు లేవు. ప్రియులరా, ఫోనులే కాదు, ఏ విధమైన సౌకర్యాలు కూడా లేవు. ప్రియులరా, మరి మా చిన్నతనంలో మరి అక్కడ ఒక మందిరం ఉండేదండి. ఆ మందిరం మొట్టమొదట ఎలా ఉండేదంటే ఒక పాక. ప్రియులరా, తర్వాత పెంకిటిల్లు అయింది. తర్వాత ఏమో వేరే చోట స్లాబ్ వేస్తారు. అయితే ఆ పాక పూర్వకాలం మా చిన్నతనంలో పాక. ప్రియులరా, పాకలో నిజానికి ఫ్యాన్లు ఉండేవి కాదు. కనుక పాకలో ఏ విధమైనటువంటి సౌకర్యం అనేది ఉండేది కాదు. మరి శిలువ ధ్యానాలైనా, ఇంకా చూస్తే ఆ యొక్క 10 దినాలు పరిశుద్ధాత్మ కూటాలైనా, 40 దినాలు మోసే సుఖోపవాసాలైనా మరి అందులోనే అలా మగ్గుతూ వారు చేసేవారు. కనుక ప్రియులరా, నిజానికి ఇప్పుడు దేవుడు మనకి సౌఖ్యం ఇచ్చారు, కానీ నిజానికి మన అంతరంగ భక్తి ఏమైపోయిందంటే అంతరించిపోతూ ఉంది. మరి తిమోతికి రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఇంకొంచెం పైకి వెళితే దేవుని కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ప్రియులరా, దేవుని కన్నానంట దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే సుఖానుభవము. ప్రియులరా, నాకైనా మీకైనా ఎవరికైనా ముందేం కావాలంటే సుఖం అనేది కావాలి. ప్రియులరా, సుఖంగా ఉండాలి మనం. ప్రియులరా, ఫ్యాన్ లేకపోతే ప్రాణం ఏమైపోద్ది? అల్లాడిపోద్ది అన్నమాట. ప్రియులు ఎంత బాధపడిపోతామో. కనుక ప్రియులరా, ఫ్యాన్ తిరగకపోతే మనకు ప్రార్థన రాదు. ఫ్యాన్ తిరగకపోతే మనకు మనోనిదానం కుదరదు. కానీ ఆదికాల అపొస్తలులకి ఫ్యాన్ లేకపోయినా, ఆదికాల అపొస్తలులకి సౌఖ్యం అనేది లేకపోయినా, ఏమి లేకపోయినా కానీ వారు మనస్సు నిలిపారు. మనకు అన్నీ ఇచ్చినా కానీ మనం మనస్సు దేవుని మీద నిలపలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియులరా, మన యొక్క మనస్సు దేవుని మీద నిలపలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక మరి వారు 10 దినాలు కూడా ఒక గొప్ప ఏర్పాటు కలిగి ఆ యొక్క కుమ్మరింపు కోటాల్లో చాలా ఉన్నతమైన స్థితిలో వారు ముందుకు సాగారు. 2 రోజులైంది ఇల్లు వదిలిపెట్టి, లేక వారం అయింది, 10 రోజులైంది. మరి ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు?
ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నటువంటి ఆలోచన, వారి ఆలోచన అంట మరలా బయటికి వెళ్ళలేదంట. ప్రియులరా, వారి యొక్క ఆలోచన వల్ల ఇంటి వైపు వెళ్ళలేదు. వారి యొక్క ఆలోచన అంతా కూడా ఆత్మ మీదే ఉంది. ఎలాగైనా సరే ఆత్మను పొందాలి. ప్రియులరా, దైవజనులు ఒక విషయాన్ని తెలియజేస్తూ, నేడు నందరూ నేకముగనే కూడుకొని యది తలంచుకొని వేడుకోనా ఎడల ఆత్మ విరివిగానే వచ్చునటి పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ. కనుక ప్రియులరా, ఇప్పుడు కూడానంట నేడు నందరూ ఏకముగానే కూడుకొని అది తలంచుకొని వేడుకొన్న ఎడలాత్మ విరివిగానే వచ్చునట్టు అని రాస్తారు. అంటే ఆ కాల అపస్తులే కాదు కానీ ఈ కాలంలో ఉన్న విశ్వాసులమైనటువంటి మనం కూడా ఆ రీతిగా కూడుకొని ప్రార్థన చేస్తానట, ఆత్మడ తప్పకుండా వస్తుందట. అమ్మ 10 రోజులు ఉండాలంటే ఎవరుంటారు? కనుక ప్రియులరా, అంటే 10 దినాలు కూడా మరి ఆ యొక్క స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళకూడదు. 10 దినాలు కూడా ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళకూడదు, అసలు బయటికే రాకూడదు. మా చిన్నతనంలో ఒక మాట చెప్పుకునేవారిని. రాజమండ్రిలో శేషారత్నం అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడట 90 దినాలు ఉపవాసం చేసిందట అండి. ప్రియుల, 90 దినాలు. అయితే మధ్య మధ్యలో భర్త ఆ కిటికీ దగ్గరకు వచ్చాట, నీళ్లు పోసేవాడట, మంచినీళ్ళు మధ్య మధ్యలో. కనుక ప్రియుల, అలా చెప్పుకునేవారు మా చిన్నతనం. ఆవిడ మరి రాజమండ్రి మీటింగులకు అవి వచ్చేది ఆ కాలంలో. ప్రియుల, 90 దినాలు ఆమె ఉపవాసం అనేది చేసింది. ఎంత కఠినంగా చేసిందంటే ఆ 90 దినాలు కూడా లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటికి రాకుండా చేస్తారు. ప్రియులరు, నిజానికి పూర్వకాలపు భక్తికిని నేటికాల భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రియులరా, ఇప్పటి కాలపు భక్తి ఎలాగుంటుందంటే భక్తి తక్కువ, బిల్డప్ ఎక్కువ. పూర్వకాలంలో భక్తి ఉండేది కానీ వారికి బిల్డప్ ఉండేది కాదు. కనుక ప్రియులరా, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు అలా మారిపోయి, ఏది ఏమైనా కానీ దేవునికి భక్తులే కావాలి కానీ బిల్డప్ ఇచ్చేవారికి ఆయన అవసరము లేదు. కనుక నిజానికి ఈ కాలములో ఉన్నటువంటి మనము కూడా అలాంటి ఆశ కలిగి 10 దినాలు కనిపెడితే తప్పకుండా మనం పరిశుద్ధాత్మను పొందుతాము. కనుక ప్రియులు, ఎందుకంటే అది దైవజనుని ప్రవచనం, దైవజనులు చెప్పారు. ఇప్పుడు కూడా అలా కనిపెడితే విరివిగానే వచ్చునట్టి అని రాస్తారు. విరివిగా వస్తుంది. కానీ కనిపెట్టే వీలెవరికి ఉంది? కనిపెట్టే ఇష్టం ఎవరికి ఉంది? కనుక ప్రియులరా, ఏదేమైనా కానీ ఈ అపస్తులు కలిగి ఉన్నటువంటి ఏర్పాటు చాలా గొప్పది. కనుక వారు అన్నింటినీ ప్రక్కన పెట్టారు. అంటే 10 దినాలు కూడా వీరి యొక్క మనస్సు ఆహారం వైపు వెళ్ళలేదు, ఆయా కార్యాల వైపు వెళ్ళలేదు. ప్రియులరా, మరి నిజానికి 10 దినాలు ఎలా ఉండిపోతే మన పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆలోచన వారికి రాలేదు. మనిషి ఆశ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు ఆయనే. ప్రియులరా, నాకు తెలిసినటువంటి ఒకరు ఉన్నారు. వారికి ప్రార్థన అంటే చాలా ఆశ. అయితే ప్రార్థన అంటే ఆశ కలిగినటువంటి వారికి ఒకరోజు ఒక అడ్డు వచ్చింది, ఒక ఆటంకం వచ్చింది. అయితే అడ్డుని బట్టి, ఆటంకాన్ని బట్టి వారు ఆగిపోయే పరిస్థితి. కానీ దేవుడు చిత్రమైనటువంటి రీతిగా ఒక కార్యము చేసి వారికి ఉన్నటువంటి అడ్డు తొలగించారు. కనుక ఎందుకంటే మరి మానవులమైనటువంటి మనకి రావాలి అన్న ఆశ ఉంటే ఆయనే రప్పిస్తారో,
మానివేయాలన్న ఆశ ఉంటే అంతే, అక్కడికి అలా గడేస్తారనమాట, అంతే. ప్రియులరా, మరి లోకంలో ఉన్నటువంటి మనము ఆయా వాటిని బట్టి కొందరు విశ్వాసులు ఆగిపోయేవారుగా ఉంటారు, మరికొంతమంది సాగిపోయేవారుగా ఉంటారు. నోటితో చెప్తాం ఏమని, నాకు రావాలనే ఉంది, వెళ్ళాలనే ఉంది, దేవుని మందిరంలో అలా ఉండిపోవాలనే ఉంది అంటాం. ఎక్కడి నుంచి వద్దా మాట అంటే, ఎక్కడి నుంచి వద్దా కానీ ఎక్కడి నుంచి రాదు. కనుక దేవునికి ఎవరు కావాలి? ఎక్కడి నుంచి వచ్చేవారు కాదు. ఎక్కడి నుంచి వచ్చి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి. కనుక ప్రియులరా, పెదవులతో మాటలు చెప్పేవారు కాదు. అందుకనే ప్రభు అన్నారు సువార్తలో, ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యం వెళ్ళడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే పరలోక రాజ్యం వెళ్తాం. ప్రవ్వా ప్రభు అని పెదవులతో అంటాం సుడివే, కానీ పరలోకమందున్న దేవుని చిత్తం ఉంది. ప్రియులరా, చేదుగా ఉన్నప్పటికీ ఆ చిత్తాన్ని మనం ఏం చేయాలంటే జరిగించాలి, ఆ ప్రకారం మనం చెయ్యాలి. కనుక నిజానికి 10 దినాలు అలా ఉండడం అంటే చాలా కష్టమే ప్రియులరా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా కానీ వారు కష్టం వైపు చూడలేదు కానీ దేవుని వైపు చూస్తారు, అడ్డుల వైపు చూడలేదు కానీ ఆత్మ వైపు వారు చూస్తారు. వారిలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఆత్మను పొందాలి, ఆత్మను నేను అందుకోవాలి. కనుక ప్రియులరట్టి ఆశ కలిగి వారు కనిపెట్టినప్పుడు మరి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రియులర, ఇప్పుడు 10 దినాలు పూర్తయిపోయి బహుశా వారు రోజులు లెక్క పెట్టుకున్నారో లేదో తెలియదు. ఇదిగో ఈ దినానికి 10 అయినాయి అని వారు అనుకున్నారో లేదో తెలియదు. కనుక ప్రియులరా, సంవత్సరాలు జరిగే కొలది మానవుని యొక్క రూపములు ఎలా మార్పు వస్తూ ఉంటుందో, ప్రియులరా, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం గతించే కొలది మానవుని యొక్క పద్ధతుల్లో ఎలాగున మార్పు వస్తూ ఉందో, అలాగునే 10 దినాలు కూడా వారు దేవుని మందిరములో లేక మేడగదిలో కనిపెట్టినప్పుడు ఆ 10 దినాలు పూర్తయ్యేటప్పటికీ దేవుని యొక్క ఆత్మ అకస్మాత్తుగా దిగొచ్చింది. కనుక ప్రియులరా, అనుకోకుండా దిగొచ్చింది. కనుక దేవుని యొక్క ఆత్మ అందరి మీద వ్రాలింది. ఎందరూ అంటే 120 మంది. ప్రియులరా, లోకములో చదువుకునే పిల్లల్లో ఒక తరగతిలో ఉన్న అందరూ పాస్ అవుతారంటే అవరు. అందరికీ సమానమైనటువంటి మార్కులు వస్తాయి అంటే రావు. ప్రియులరా, పాస్ అయ్యేవారు ఉంటారు, ఫెయిల్ అయ్యేవారు ఉంటారు, ఎక్కువ మార్కులు వచ్చేవారు ఉంటారు, తక్కువ మార్కులు వచ్చేవారు ఉంటారు. కానీ ఈ మేడగదిలో కూడిన 120 మంది కూడానట పాస్ అయ్యారు, పరిశుద్ధాత్మను పొందివారు పాస్ అయ్యారు. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మనము ఒక పని విషయంలో కష్టపడినప్పుడు, శ్రమ పడినప్పుడు ఆ పనిని దేవుడు చేస్తే మనకు ఎలా ఉంటుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క సంతోషంలోనట మనం ఏం మర్చిపోతామంటే ఈ శ్రమను మర్చిపోతాం, అంతే కదా. సంతోషం కలిగినప్పుడు అటండి ఏం గుర్తురాదంటే శ్రమ గుర్తురాదు. అలాగనే ప్రియులరా, నిజానికి వారు అనుకోవచ్చు మేము 10 దినాలు వేస్ట్ అయిపోయి 10 దినాలు ఎలాగున్నాం అని అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు అందరి మీద కూడా తన యొక్క ఆత్మను ఉంచాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ మరి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అనే మాట వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. వారిలో ఒక్కొక్కరు. కనుక ప్రియులరా, ఇంచుమించు ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారు. చూడండి, ఆ యొక్క అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనములో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్తో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. వీళ్ళ తర్వాత వచనంలో సంఖ్య ఉంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లని. ప్రియులారా, ఇక్కడ యేసు తల్లి అయిన మరియయు అనే మాట ఇక్కడ వాడారు.
అంటే యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా. ప్రియులరా, నిజానికి 12 మంది కాదు కానీ 11 మంది శిష్యులు పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. అయితే ప్రియులరా, 11 మంది శిష్యులే కాదు, వారితో కూడా ఎవరున్నారంటే యేసు తల్లి అయినటువంటి మరియా. ఇంకా వీళ్ళగాక ఏళ్ళని ఒక 12 మంది కింద మనం లెక్క చూసుకుందాం. 11 మంది ఏమో శిష్యులు, ఈ తల్లి యేసు ప్రభు తల్లి, మొత్తం ఎంతమంది అయ్యారంటే 12 మంది అయ్యారు. ప్రియులు అంటే ఇంకా ఎంతమంది పేర్లు ఉండాలంటే 108 మంది పేర్లు ఉండాలి. కానీ 108 మంది పేర్లు కూడా మనకి ఇక్కడ కనబడటం లేదు. అయితే తర్వాత ఒక ఇద్దరు పేర్లు అక్కడ రాస్తారు, కానీ వేరే పని కొరకు వారి పేర్లు రాయబడినాయి. ఏది ఏమైనా కానీ ప్రభు యొక్క తల్లి కూడా ఎక్కడ ఉందంటే ఆ ప్రార్థనా కూడికలో ఉంది. కనుక నిజానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి పరిశుద్ధాత్మను పొందిందా లేదా? పొందింది. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క తల్లి నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధాత్మ యొక్క చదవండి చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. లోకాసువార్త 1:35 వచనం. కనుక ప్రియులరా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే ఇప్పుడు మరియమ్మ గారు ఏం పొందారంటే పరిశుద్ధాత్మను పొందారు. కనుక నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధాత్మ పూర్ణురాలను, ఇంకా నేనెందుకు మీతో కూడా ఉండాలి, నేనెందుకు ఆ యొక్క సమూహంలోనికి వెళ్ళాలి, నేనెందుకు ఆ ప్రార్థనలో ఏకీవించాలి అని ఆ తల్లి అనుకుందా? అనుకోలేదు. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మనము ఆత్మీయ స్థితిలో ఎంత ఉన్నతమైన ఎత్తుకు ఎదిగినా కానీ ఆత్మీయ ఆచారాలను మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. కనుక ఇదిగో ఈ యొక్క తల్లే కానీ నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను పరిశుద్ధాత్మ పూర్ణురాలను, ఇక నేనెందుకు ఆ కూటానికి రావాలి అని అనుకుంటే ఆ తల్లి ఆత్మ పూర్ణత అనేది పొందేది కాదు. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము ఎంతగా ఏకీవిస్తామో అంతగా మనము ఆశీర్వాదాన్ని అందుకుంటాం. కనుక ఈ యొక్క 120 మంది యొక్క ఏర్పాటు ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటుగా మనకు కనబడుతుంది. ప్రియులరా, వారట ఎలా ఉన్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చుండి. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన. ఏక మనసు అంటే ఒకే మనస్సు. ప్రియులరా, నిజానికి ఇక్కడ ఒక 70 మందో 80 మందో ఉందాం అనుకుందాం. అందరి మనసులు ఒకటిగా ఉంటాయి అంటారా? ఉండవు. ప్రియులరా, ఒకళ్ళు ఒకటి అంటే ఒకళ్ళు ఇంకోటి అంటారు, ఒకటి అదంటే ఇంకోళ్ళు ఇదంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి 120 మంది కూడానంట వేరు వేరు మనస్సులు కాదంట, అందరి మనస్సు ఏక మనస్సు. కనుక ప్రియులరా, మరి నిజానికి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇక్కడ మనం చూస్తే మరి పసలపూడిలో 10 సంఘాలు ఉన్నాయండి. అంటే ఈ 10 సంఘాలను కూడా మనం లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి నడవడిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుక అందరినీ కలుపుదాము అంటే వారు కలుస్తారా? కలవరు, ఎవరూ కలవరు. మనం కలవం, వాళ్ళు కలవరు. ఎందుకంటే ఎవరి పద్ధతి అలా వారిదే. ప్రియులరా, నిజానికి ఆ కాలంలో ఉన్నది ఈ కాలంలో లేనిది ఏంటంటే ఏక మనస్సు. కనుక ప్రియులు, ఏక మనస్సు అనేది వారిలో ఉందంటే ఒకే ఒక్క మనస్సు. ప్రియులరా, మరి ఏక మనస్సు కలిగట వారు ఎలా చేస్తున్నారంటే ఎడతెగక ప్రార్థన. ఎడతెగక అంటే గ్రాఫ్ అనేది లేదు. ఒకరు ప్రార్థన చేసి ఆమెన్ అనగానే మరి ఒకరు మరలా ప్రార్థన ప్రారంభిస్తున్నారు. దీన్నే మన భాషలో ఏమంటామంటే గొలుసు ప్రార్థన అంటాం. కనుక ప్రియులరా, ఎడతెగని ప్రార్థన, మరి గొలుసు ప్రార్థన అనేది చాలా బలమైంది. కనుక ఈ గొలుసు ప్రార్థన అనేది చాలా ప్రభావం కలిగినటువంటి ప్రార్థన, యొక్క గొలుసు ప్రార్థన.
మరి నాకు తెలిసినటువంటి ఒక ఊళ్ళో, అది మన జిల్లా కాదు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊళ్ళో ఒక పెద్ద మందిరం కడుతున్నారండి. అయితే ఆ మందిరం కట్టేటప్పుడు ఆ సంఘం ఒక తీర్మానం చేసుకుంది. ఏంటంటే, ఆ సంఘస్థులు సంఘం కూడా పెద్దదే, చిన్న సంఘం ఏం కాదు. ఇంచుమించు 200 మంది 300 మంది సంఘం ఉంటారు. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే, ఆ మందిరం పూర్తయ్యే వరకు కూడా మనం నిత్యము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఒకరు వచ్చేవారు, ప్రార్థన ప్రారంభించేవారు. ఒక గంట 2 గంటల వాళ్ళు టైం ఉండేది. వాళ్ళది ముగింపు అయిపోతుంది అనగా ఒక 5 నిమిషాల ముందే మరొకరు వచ్చి ఏం చేసేవారంటే అక్కడ కాచు కూర్చునేవారు. వీళ్ళ ముగింపు చేసుకుని బయటకు రాగానే మరి ఒకరు ఆ ప్రార్థన మరలా ప్రారంభించేవారు. నాకు తెలిసి అక్కడ చాలా పెద్ద మందిరం అది. ప్రియులరా, మందిరం కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. వారు వేరే వైపు ఉన్నారనుకోండి, మన గుంటూరు సైడ్ లేరు, కానీ ఆ కాలంలో వారు చెప్పుకున్నటువంటి ఒక మాట అది. కనుక ఏది ఏమైనా కానీ ప్రార్థన ద్వారా వారు ఏం చేస్తారంటే మందిరాన్ని కట్టారు. నిజానికి లోకములో డబ్బును బట్టి మందిరాలు కడతారు, డబ్బును బట్టి కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తారు, కానీ ప్రార్థన బట్టి కూడా కొన్ని కార్యాలు చెయ్యొచ్చు అని నిరూపించినటువంటి సంఘము ఆ సంఘము. కనుక ప్రియులరా, మరి అలాగునే ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఎడతెగని ప్రార్థన. ప్రియులరా, ఒకరు పూర్తయిపోతుంది ఆమెన్ అనగానే మరొకరు మరలా ప్రారంభిస్తూ ఉన్నారు. కనుక ఎలాగున 10 దినాలు వారు రాత్రులని పగలని భేదం లేదు, 10 దినాలు కూడా వారు అలాగున ప్రార్థననే చేస్తూనే ఉన్నారు. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి. కనుక ప్రియుల దైవజనులు రాస్తూ బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి, ప్రియుల ఆహారం వలన వచ్చే బలము కన్నా, లేక మందుల వలన వచ్చే బలము కన్నా ప్రార్థన వలన వచ్చే బలం అనేది చాలా గొప్పది. నిజానికి వారు ప్రార్థనలో ఉన్నారు కనుక వారికి ఆహారం అవసరం లేదు. వారు ప్రార్థనలో ఉన్నారు కనుక వారికి ఆకలి అనేదే లేదు. ప్రియులరా, మానవులైన వారు పట్టుబట్టి ప్రభు యొక్క మందిరములో ఉంటేనంట ఆ మనిషి యొక్క మనసు ఆహారం మీదకి వెళ్ళదు, ఆకలి మీదకి వెళ్ళదు. కనుక వారు ఆ యొక్క 10 దినాలు కూడా 120 మంది ఒక ఏర్పాటు కలిగిన వారై ఉన్నారు. కనుక ప్రియులరా, మరి నిజానికి లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఏర్పాటు అనేది గ్రహించాలి. మొట్టమొదట మనలో ఏముండాలంటే ఏక మనస్సు అనేది ఉండాలి. ప్రియులరా, ఏక మనస్సు, ఈ ఏక మనస్సు అనేది ఒక లోటుగా అందరిలోనూ కనబడుతూ ఉంది. ప్రియులరా, అందరిలోనూ కూడా ఈ యొక్క ఏక మనసు లోటుగా ఉంది. ఒక విషయం చెప్తాను, దయచేసి ఏమనుకోకండి. ఇంచుమించు 4-5 సంవత్సరాల క్రితం మాట. ఒకరు గర్భిణీగా ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చి ఓ చోట కూర్చుంటే అంతలోకి ఒకళ్ళు వచ్చారండి. ఒకళ్ళు వచ్చి ఆ అమ్మాయిని అన్నారు, నేను ఇక్కడ కూర్చుంటున్నాను, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, ఇది నా స్థలం, ఇది నా ప్లేస్, ఇక్కడ నుంచి లేచిపోమన్నారు. అమ్మాయి లేచిపోయింది, ఇల్లు ఇంకో చోట కూర్చుంది. కొంచెంసేపటికి వంకొకళ్ళు వచ్చారు. వంకొకళ్ళు వచ్చి
ఆడ కూడా చూసి ఇది నా ప్లేస్, ఇక్కడి నుంచి లేచిపోమన్నారు. అమ్మాయి లేచిపోయింది. నేను ఇక్కడ నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. కనుక ప్రియులరా, ఒక 5-6 గంటలు ఇక్కడ ఉండిపోతామా? అమ్మ ఉండేది ఒక గంట 2 గంటలు. ఎక్కడ కూర్చుంటే ఏంటని సర్దుకుంటే ఏం పోద్ది? పైగా ఆ అమ్మాయి గర్భిణి. కనుక ప్రియులరా, అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓహో, ఇలాంటి మనసు ఆ కాలపు అపస్తులు కొంటే పరిశుద్ధాత్మ పొందేవారంటారా? పొందరు. కనుక ప్రియులరా, ఎక్కడ కూర్చుంటే ఏం పోద్ది అని అనుకోం, కానీ ఇది నాది లేక ఇది నా నిర్ణయం అని చెప్పేసి ఏక మనస్సు అనేది ఇప్పుడు చాలా లోటుగా ఉంది. నిజానికి మామూలు వాళ్ళు అయితే ఏదో అనుకోవచ్చు, పాపం ఆ పాప గర్భిణీతో ఉంది కనుక ఆ పరిస్థితి చూసైనా జాలి లేదు. కనుక ఒక చోట నుంచి ఒక చోటకి ఇంచుమించు 3 స్థలాలకు మారింది. నాకు నవ్వు వచ్చింది ఆ పాప అలా మారుతుంటే. కానీ ఏమనం, ఎవరినంటే వాళ్ళకే కోపం. అమ్మ, మనిషి చేసే తప్పు అయినా తప్పు చేసే వారిని తప్పు అనడం కూడా ఓ తప్పు కిందే ఉంది. అప్పుడు అమ్మ అర్థమైందా? ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళు నువ్వు తప్పు చేసావు అనడం అంటే ఇప్పుడు ఏమయ్యింది, అదో తప్పు. కనుక ప్రియులరా, పరిస్థితి అలా ఉంది కాబట్టి నేను నవ్వి ఊరుకున్నాను అంతే. దయచేసి మరి ఎవరైనా కానీ ఎక్కడ కూర్చుంటే ఏం పోద్ది అనే ఒక భావన మనలో ఉండాలి. అంటే మనలో ఏముండాలంటే ఏక మనస్సు అనేది ఉండాలి. ప్రియులరా, ఎప్పుడైతే మనము ఏక మనస్సు కలిగి ఉంటామో, ఏక మనస్సు మనం కలిగి ఉన్నప్పుడట మనలోనికి ఎడతెగని ప్రార్థన కూడా వచ్చేద్ది. ప్రియులరా, ప్రార్థన లేకుండా మనం పరిశుద్ధాత్మను పొందలేము. కనుక ప్రార్థన అనేది లేకుండా మనము ఆత్మపూర్ణులము అవలేము. కనుక లోకములో ఉన్నటువంటి మనము మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆ యొక్క ప్రార్థన అనేది మనం తప్పనిసరిగా కలిగినటువంటి వారమై ఉండాలి. ప్రియులరా, ప్రార్థన ఏర్పాటు లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందడానికి ఎట్టి పరిస్థితులను అవకాశం లేదు. ఎందుకంటే యమలాత్మ ప్రోక్షణం అనే పుస్తకంలో దైవజనులు 7 మెట్లు ప్రార్థన గురించి చెప్పారు. కనుక ఆ యొక్క పుస్తకంలో దైవజనులు 7 మెట్లు ప్రార్థన చెప్పారు. కనుక ప్రియులరా, అంటే ఒక మెట్ల ప్రార్థన ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారు. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ప్రియులరా, పరలోకమందున్న మన తండ్రి అంట తను అడిగే వారికి పరిశుద్ధాత్మనట ఎంతో నిశ్చయంగా ఇస్తారు. నిశ్చయము అంటే ఇంక అందులో ఏ విధమైన మరి ఒక రూఢి లేకపోతే ఒక నిజంగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తారు. తను అడిగే వారికి ఇస్తారు. అయితే నిజానికి మానవులమైనటువంటి మనము మన అవసరాల గురించి ఆయన్ని అడుగుతాం, కానీ ఆత్మను గురించి ఎప్పుడూ కూడా మనం ఆయన్ని అడగం. కనుక ప్రియులరా, అవసరాల గురించి ప్రార్థన చేస్తాం, కానీ ఆత్మను గురించి మనం ప్రార్థన చెయ్యం. కనుక మన యొక్క ప్రతి దుస్థితి నుండి మనం విదిలింపబడి ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి ఆత్మే ఒక కారణమై ఉంది. ఆపదలపై ఆపదలు నావరించుకొనును గాని ఆపశక్యముగానియుత్సాహంబుమది వ్యాపించునటి పండుగా పెంతెకోస్తు పండుగా విశ్వాసులారా పండుగాయి వేళ గొప్ప పండుగా. కనుక ఆపదలపై ఆపదలు, నిజానికి ఆపద అనేది అందరికీ ఉంటుంది. ప్రియులరా, ప్రభువుని నమ్ముకున్న వారికి ఆపదలుంటాయి, నమ్ముకోలేని వారికి కూడా ఆపదలుంటాయి. ప్రియులరా, చూడండి, నమ్ముకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అంతా బాగుందా, లేకపోతే మీకు ఆపదలు ఏమీ లేకుండా ఉన్నాయి అంటే వారు ఏం చెప్తారో వినండి. ఆపదలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ
ఆ వచ్చినటువంటి ఆపదని తప్పించే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియులరా, ఆపదలు అందరికీ వస్తాయి, కానీ వచ్చిన ఆపద నుండి తప్పించే దేవుడు మన దేవుడు. కనుక మానవులమైనటువంటి మనము ఆత్మను పొందితే ఆపదను తప్పించే ప్రభువుగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ఆపదలపై ఆపదలు మనల్ని ఆవరించిన ప్రియులరా, మరి ఎన్నెన్నో చిక్కులు కానీ ఇక్కట్లు ఇబ్బందులు ఇవన్నీ మనం కలిగి ఉన్నా కానీ మరి నిజానికి ఆత్మను కలిగి ఉంటే అన్నింటికీ కూడా ఆ ఆత్మే సమాధానమై ఉంది. ప్రియులరా, ఆత్మ అన్ని పరిష్కారాలని కూడా అన్ని సమస్యలను పరిష్కారం చేసేది దేవుని యొక్క ఆత్మ. కనుక మరి నిజానికి ఒకానొక సమయంలో పేతురు, నేను ప్రభు శిష్యుడను, ప్రభుతో కూడా ఉన్నవాడను అని చెప్పడానికి భయపడిపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఓ చిన్న పిల్ల దగ్గర యేసు ఎవరో నేను ఎరగను అని చెప్పేసి బొంకాడు. కానీ అలాంటి పేతురు ఆత్మను పొందిన తర్వాత అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఒక ప్రసంగం చేశాడు. ఆ 3000 మందిని మార్చగలిగాడు. కనుక ప్రియులరా, ఎప్పుడైతే ఆ యొక్క పేతురు ఆత్మను పొందాడో, ఆ యొక్క పేతురు ఆత్మ పూర్ణుడయ్యాడో, ఇంకా పేతురులో ఏమీ లేదంటే భయము లేదు, జంకు లేదు, ఎవరికి కూడా వణకటం లేదు. కనుక ప్రియులరా, ధైర్యం అనేది ఆయనకు వచ్చి వేస్తుంది. కనుక ఆత్మే ధైర్యపరుస్తుంది. ఆత్మే గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి ఆ మనిషిని నడిపిస్తూ ఉంది. ప్రియులరా, ఆత్మను పొందితే అన్నీ సరవుతాయి. అన్నింటినీ సరిచేసేది ఏంటంటే ఆత్మ. కనుక ఆత్మను పొందినటువంటి శిష్యులైన వారికి ఒక బిరుదు ఉంది. ఏంటి ఆ బిరుదు అంటే భూలోకమును తలక్రిందులు చేసేవారు. ప్రియులరా, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారట వారు. కనుక ఆత్మను పొందినటువంటి వారు అంత ఉన్నతమైనటువంటి ఏర్పాటులోనికి వెళ్ళారు. నిజానికి లోకంలో ఉన్న మనము మన అవసరాల గురించి అడుగుతాం, మన అక్కర్ల గురించి అడుగుతాం. కానీ ముందు దేని గురించి అడగాలంటే ఆత్మను గురించి అడగాలి. ప్రియులరా, ఆత్మే కానీ మనం పొందితే మనకి ఇంకా అవసరాలు ఉండవని కాదు, కానీ అవసరాలను ఆత్మే తీరుస్తుంది. కనుక మనం తీర్చుకుంటే చాలా శ్రమ పడాలి, ఆత్మ తీరిస్తే చాలా సులువుగా అయిపోద్ది. ఇంకా చెప్పాలి అంటే ఒక పని చేయటానికి మనం గొడ్డలు ఉపయోగిస్తే దేవుడు దాన్ని గోరుతో తీసేస్తారు. ప్రియులరా, గొడ్డలతో చేసే పని గొప్పదా, గోరుతో చేసే పని గొప్పదంటే నిజానికి గోరుతో ఆయన ఆ పనిని ఒత్తిగించేసేవారై ఉన్నారు. కనుక ఆత్మ అందరికీ అవసరమైంది. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు మన ప్రవర్తన, మన విధానము, మన పద్ధతి అన్నీ కూడా మార్పు అనేది మనం గమనించాలి. కనుక ప్రియులరా, ఆత్మను పొందిన వారి యొక్క ఆ ఏర్పాట్లన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కనుక మానవులమైనటువంటి మనందరి మీద కూడా దేవుడు ఆ యొక్క వాగ్దానం చేశాడు, సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. కనుక వారికే ఇస్తాను, వీరికి ఇవ్వను. వారికే నేను ఆత్మనిస్తాను, వీరికి ఇవ్వనని దేవుడు అనలేదు, కానీ అందరి మీద అనే మాట దేవుడు ఉపయోగించాలి. కనుక అందరూ ప్రియులరా, అందరిలో ఎవరున్నారు అంటే కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఆ యవనస్తులు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనికత్తెలు కూడా ఉన్నారు. ప్రియులరా, నిజానికి ఇలా అంటున్నానని అనుకోవద్దు, కానీ పనివారు పనికెత్తులు అంటే కొంచెం చిన్న చూపు. కనుక ప్రియులరా, పని చేసేవారంటే నిజానికి ఆ పని చేసేవారిని కుర్చీ మీద కూర్చోబెడతారండి? కూర్చోబెట్టరు. వారికి పని చేసేవారు పని చేయాలి. వారు ఎందుకంటే పనికే నిర్ణయింపబడ్డారు. కానీ ఇక్కడ దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. అందరి మీద కూడా నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. కనుక మీరు పనోళ్ళు, మీకేంటి నేను ఆత్మనివ్వడం అని చెప్పేసి ఆయన అనడం లేదు, కానీ పనివారి మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేసి ఒక శబదము లేక ఒక ఛాలెంజ్ ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, నిజానికి యొక్క ఆత్మ గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటులోనికి మనలను నడిపిస్తూ ఉంది. కనుక ఆత్మ అనేది మానవుని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉంది.
నిజానికి మనము చేయలేని పని, మనం చేయలేనటువంటి కార్యము అట ఎవరు చేస్తారంటే ఆత్మే చేస్తుంది. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ పొందినప్పుడు అది చాలా ఉన్నతమైన స్థితిలో మనిషిని నడిపిస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియో లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ప్రియులరా, ఈ సంసోను పెళ్లి చూపులకు వెళ్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు తాను కలిసి. ప్రియులరా, బహుశా తల్లిదండ్రులు ఏమో ముందు నడుస్తున్నారు, సంసోనేమో వెనక నడుస్తున్నాడు. అయితే వెనక నడుస్తున్నటువంటి ఆ పరిస్థితిలోనట ఒక సింహం అట ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్రాక్ష తోటలో నుంచి వచ్చిందంట. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యం, ద్రాక్ష చెట్టు క్రైస్తవులకు సాదృశ్యం, ముళ్ళ చెట్టు అన్యులకు సాదృశ్యం. కనుక ఇప్పుడు ఈ యొక్క సింహం అట ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్రాక్ష తోటలో నుంచి. అంటే క్రైస్తవ సంఘములో కూడా ఏం దాగి ఉంది? ఒక సింహం దాగి ఉంది. అది యోధా గోత్రపు సింహం కాదు. ఏ సింహం అది? గర్జించు సింహం. ప్రియులరా, ఇప్పుడట ఆ గర్జించు సింహం అట బొబ్బరించు వచ్చిందట. ఎవరి మీదకంటే ఆ యొక్క సంసోని మీదకి. ముందేమో తల్లిదండ్రులు ఎడుతున్నారు, వెనకాలేమో తను వస్తున్నాడు. సంసోని మీదకి వచ్చినప్పుడట సంసోను చేతిలో ఏమీ లేకపోయినను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ సంసోను కలిగి ఉన్నాడు గనక ఒక మేక పిల్లను చంపినట్లట. దేని చంపాడంటే సింహాన్ని చంపాడు. సర్వసాధారణంగా టీవీల్లో సినిమాల్లోనూ చూస్తాం, కానీ సింహాన్ని బహుశా బయట ఎవరు చూసుండరు. ప్రియులరా, సింహాన్ని ఎదుర్కోవడం అంటే సామాన్యమా? ప్రియుల, ఒక మనిషి దాన్ని ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. కనుక ప్రియులరా, కానీ దేవుని యొక్క ఆత్మ సంసోను కలిగి ఉన్నాడు కనుక ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి సంసోనట సింహాన్ని ఏం చేస్తాడంటే మేక పిల్లను చీల్చినట్లు చీల్చివేస్తాడు. ప్రియులరా, నిజానికి ఒక కుక్క మన మీదకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? పరిగెడతాం, లేకపోతే దాక్కుంటే ఏదో చేస్తాం. ప్రియులరా, కుక్కలకు కూడా మనం జడిసిపోతున్నాం, కానీ ఆ సంసోను గారు దేనికి జడలేదు? సింహానికే జడలేదు ఆయన. ప్రియులు, ఎందుకంటే ఆత్మను పొందాడు కనుక దేవుని యొక్క ఆత్మ మానవులమైన మనకెంతో అవసరమైనటువంటి ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. కనుక దేవాది దేవుడు ఆత్మను ఆయన అనుగ్రహిస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేస్తారు. కనుక నిజానికి అవసరమైన ఆత్మను మనం అడగలేకపోతున్నాం, అవసరమైనటువంటి ఆత్మ వైపు మనం చూడలేకపోతూ ఉన్నాం. కనుక మానవులమైన మనలో మొట్టమొదట ఏక మనస్సు రావాలి, రెండవది ఎడతెగని ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆత్మను పొందినవారు ఆ ప్రార్థన బాగా చేయగలరు. ఆత్మను పొందినప్పుడు ఆ యొక్క ప్రార్థన అనేది ఆత్మ ద్వారా మనము జరిగించే వారమై ఉంటాం. ప్రియులరా, మనము ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ ఆ మూలుగులతోనూ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది కనుక అన్ని సమస్యలకు పరిష్కారం ఆత్మే. కనుక అలాంటి ఆత్మను మనం పొందే ధన్యత ఆత్మ తండ్రి యొక్క పెంతుకోస్తు పండుగ ద్వారా మనకు అనుగ్రహించునుగాక.